హలో ఫ్రెండ్స్, సమాజంలో మనం రెండు రకాల వ్యక్తులను చూస్తాం. ఒకటి, వాళ్ళు చాలా సైలెంట్గా ఉంటారు, సీరియస్గా ఉంటారు, ఎవరి దగ్గరికి వెళ్ళరు. వీళ్ళ దగ్గర కూడా ఈ సీరియస్నెస్ని చూసి ఎవరు రారు. వీళ్ళ పని ఏదో వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. రెండో రకం ఉంటారు, చాలా చలాకీగా ఉంటారు, చాలా ఉత్సాహంగా ఉంటారు. వీళ్ళు సీట్ మీద కూర్చోరు, పక్క వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు, నలుగురు దగ్గరికి వెళ్తారు, నాలుగు మాటలు మాట్లాడతారు, వాళ్ళలో ఉత్సాహం నింపుతారు. ఇది రెండో రకం. అయితే ప్రొడక్టివిటీ ఫలితం ఎవరికి ఎక్కువగా ఉంటుందంటే రెండో రకం వాళ్ళకే. ఎందుకంటే రెండో రకం వాళ్ళకి నెట్వర్కింగ్ అనేది ఎక్కువైపోతుంది. అండ్ ఈ రోజులలో నెట్వర్కింగ్ తోటే కదా పనంతా. అయితే ఈ రెండో వాడికి మొదటి వాడికి ఏంటి డిఫరెన్స్ అంటే, నాకు తెలిసి ప్రధానంగా 3 రకాల క్వాలిటీస్ రెండో వాడికి ఉంటాయి, ఆ ఉత్సాహవంతునికి ఉంటాయి. ఏంటి అంటే, మొదటిది మైండ్ సెట్. అంటే నేను యాక్టివ్గా ఉండాలి, అందరి దగ్గరికి వెళ్ళి కలవాలి, అందరిలో ఉత్సాహం నింపాలి అన్న ఒక మైండ్ సెట్ అనేది ఉండాలి. రెండవది, నువ్వు మాట్లాడే మాటలలో నువ్వు వాడే పదాలు ఒక సాఫ్ట్ పదాలు, చాలా సున్నితమైన పదాలు, ఒక మంచి పాజిటివ్ పదాలను సెలెక్ట్ చేసుకొని, డిక్షనరీ ఓపెన్ చేస్తే మంచి మంచి పదాలు దొరుకుతాయి. ఆ పదాలు తీసుకొని వాటిని మనం ఎక్కువగా వాడుతూ ఉండాలి. ఎందుకంటే మనం ఎలాంటి భాష వాడుతున్నాం అనేది మనకు తెలీదు. అది ఎంతో సబ్కాన్షియస్ మైండ్ ద్వారా అది ఇన్వాలంటరీగా వస్తూ ఉంటుంది. బట్ మనం ఎలాంటి భాష వాడుతున్నాం అనేది అది అట్రాక్టివ్గా ఉందా, ఎదుటివాడిని ఆకట్టుకుంటుందా లేదా అన్నది ఎదుటివాడికే తెలుస్తుంది. కాబట్టి దాని మీద కొంచెం ఫోకస్ చేసి మంచి పదాలను వాడడం. మూడవది, టోన్ ఆఫ్ వాయిస్. నువ్వు మాట్లాడే భాష ఎలా మాట్లాడుతున్నావు అది చాలా ఇంపార్టెంట్. అంటూ ఉంటారు కదా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అన్నది కాదు, ఎలా మాట్లాడుతున్నావు అనేది ఇంపార్టెంట్. కాబట్టి మనం ఎంత సాఫ్ట్గా, సున్నితంగా, ప్లీజింగ్గా మాట్లాడుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఈ 3 కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే, అంటే ఒకటి మైండ్ సెట్, రెండవది ద వర్డ్స్, మూడవది టోన్ ఆఫ్ వాయిస్. ఈ 3 మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇప్పటి నుండి మీరు ఈ 3టిని ఇంప్రొవైజ్ చేసి మీరు ఆచరించండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరే చూడండి. ఆల్ ది బెస్ట్.